డే ఎన్ఆర్ఎల్ఎంతో అనుసంధానమైన స్వయం సహాయక సమూహాలు పరిధిని విస్తరించేందుకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దేనితో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. జియోమార్ట్. జ్యూటో రైతుల కోసం కనీస మద్దతు ధరలు మరియు వ్యవసాయ శాస్త్రంపై సమాచారం అందించే ఫాటోమీట్రో మొబైల్ అప్లికేషన్ ఏ మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. జౌళి మంత్రిత్వ శాఖ. సెంట్రల్ రైల్వే నెట్వర్క్లోని ఎన్ని రైల్వే స్టేషన్లలో మెరుగైన ప్రయాణికుల భద్రత కోసం పానిక్ స్విచ్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక చేయబడింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. 117 స్టేషన్లు. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన సంస్కరణ సూచిక ప్రకారం వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలో భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. ఆంధ్రప్రదేశ్. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 75 రోజుల్లోగా కేసు దర్యాప్తును పూర్తి చేయాలని ఏ రాష్ట్రం ఆదేశించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ. బీహార్. స్కిల్ డెవలప్మెంట్ మరియు ఉద్యోగ కల్పన కార్యక్రమాల కోసం $100 మిలియన్ ప్రపంచ బ్యాంక్ పెట్టుబడి ఏ రాష్ట్రం అందుకోనుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. సిక్కిం. న్యూమోనియా నివారణ కోసం SAANS ప్రచారం 2023-24 ఎక్కడ జరిగింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. ఇంపాల్. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఆయుష్మాన్ కార్డులు ఉన్న కుటుంబానికి ఏడాదికి ఎన్ని లక్షల వరకు చికిత్సను ఉచితంగా అందిస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. రూపాయలు 5 లక్షల వరకు. రూటు బస్సుల్లో కార్గో సేవలను పరిచయం చేస్తూ నమ్మ కార్గో లాజిస్టిక్స్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. కర్ణాటక. దేశంలోని యువ ఆవిష్కర్తల ప్రతిభను పెంపొందించడానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవియా దేనిని ప్రవేశపెట్టారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. మెడ్టెక్ మిత్ర. భారతదేశ పురోగతి గురించి యువతను ఉద్దేశించి మై భారత్ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ. అనురాగ్ సింగ్ ఠాకూర్. భారతదేశం అంతటా అంగన్వాడీ కేంద్రాల్లో 17,000 క్రేచులను ఏర్పాటు చేయాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖల అమలు చేస్తున్న పథకం పేరేమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. అంగన్వాడీ ప్లస్. వీరిలో ఏ పురాణ కవి పేరుతో అయోధ్య విమానాశ్రయానికి కొత్త పేరు పెట్టారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ. వాల్మీకి మహర్షి. రిటైల్ ధరలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం ఏ బ్రాండ్ పేరుతో బియ్యాన్ని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. భారత్. ఇటీవల ఏ రాష్ట్రం పర్యాటక మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి దాని హెలికాప్టర్ సర్వీస్ను ప్రారంభించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. ఉత్తరప్రదేశ్. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ఎంత శాతం మంది మహిళలు ఆయుష్మాన్ కార్డులను కలిగి ఉన్నారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ. 49%. వరల్డ్ విజార్డ్ ఫుడ్స్ ₹500 కోట్ల పెట్టుబడి కోసం ఇటీవల ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ. గుజరాత్. ప్రజల అవసరాల కోసం ఇటీవలే ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. తెలంగాణ. ఏ నగరంలో ఇంటర్ డిసిప్లినరీ సెంటర్ ఫర్ ఎనర్జీ రీసెర్చ్ భవనానికి విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ శంకుస్థాపన చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. బెంగళూరు. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో సమర్పించిన నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం జాతీయ రహదారి అభివృద్ధి కోసం అత్యధిక ఆర్థిక భారాన్ని భరిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. కేరళ. భారతదేశం యొక్క మొదటి జలాంతర్గామి పర్యాటక ప్రాజెక్ట్ ఎక్కడ ఆవిష్కరించనున్నారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. గుజరాత్. భారతదేశ పెట్రో రాజధానిగా ఏ రాష్ట్రం బిరుదును దక్కించుకుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. గుజరాత్. ఏ రాష్ట్రంలో నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోక్ మెడిసిన్ రీసెర్చ్ను ఏర్పాటు చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ. అరుణాచల్ ప్రదేశ్.
ల్యాండ్ మ్యాపింగ్, నేరాల నియంత్రణ మరియు వ్యవసాయ వృద్ధి కోసం వంటి అప్లికేషన్ల కోసం డ్రోన్ల టెక్నాలజీ వాడుతున్న రాష్ట్రం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఏ హర్యానా.